హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాస్ గార్డెన్ అండ్ హోమ్లీ థాట్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ మన స్వీట్ షాప్లో దొరికే పాలకోవాల్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మందంగా ఉన్నటువంటి కళాయిని తీసుకుని అందులో పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో నేను సుమారు లీటర్ పాలని తీసుకుంటున్నాను. లీటర్ పాలని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో ఈ విధంగా తిప్పుకుంటూ మరిగించుకోండి. పాలు మొత్తం ఈ విధంగా మరిగించుకుంటూ అంచులు వెంపడే మేగడిని కూడా లోపలికి వేస్తూ అంచులు గడ్డ కట్టకుండా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని తిప్పుతూనే ఉండండి. లీటర్ పాలు అర లీటర్ పాలు అయ్యే వరకు కూడా మరిగించుకుంటూనే ఉండండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని తీసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసాన్ని అయినా సరే తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వెనిగర్కి ఒక పావు కప్పు వరకు వాటర్ని పోసుకొని బాగా కలుపుకోండి. పాలు ఈ విధంగా బాగా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఈ వెనిగర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచండి. అంతా ఒకేసారి పోయకుండా కొంచెం పోసుకుంటూ ఈ విధంగా పాలను తిప్పుకుంటూ పాలను మరిగించుకోండి. చూడండి, వెనిగర్ యాడ్ చేసిన తర్వాత పాలు ఈ విధంగా మరుగుతున్నాయి. మనకి కోవా రెడీ అవుతుంది. ఈ విధంగా మరిగిన తర్వాత ఒక అర కప్ పంచదారని కూడా యాడ్ చేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా తిప్పుకుంటూ బాగా దగ్గర పడే వరకు మరిగించుకుంటూనే ఉండండి. ఈ మిశ్రమం మొత్తం మరగటానికి సుమారు అరగంట టైం అయినా పడుతుంది. చూడండి, మిశ్రమం మొత్తం బాగా దగ్గర పడుతుంది. గరిటతో ఎప్పుడు కలుపుతూనే ఉండండి. మిశ్రమం మొత్తం దగ్గరకు వచ్చింది. ఈ విధంగా ఇందులోని పాలు మొత్తం విరిగి ఈ విధంగా మనకి కోవా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని ఈ విధంగా ప్లేట్కి అప్లై చేసుకోండి. మనం తయారు చేసుకున్నటువంటి ఈ కోవాని ఇందులో పోసుకుని ఇలా సర్దుకుని సుమారు ఒక 4 గంటల పాటు అయినా పక్కన పెట్టుకోండి. చూడండి, కోవా మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుంటే స్వీట్ షాప్లో దొరికే కోవా మనకి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, స్వీట్ షాప్లో దొరికే పాలకోవాని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి.